హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. నేను ఈరోజు హెల్దీ రాగి మాల్ట్ గురించి చెప్తాను. చూడండి ఎంత మంచిగా ప్రౌడ్స్ అయినాయి. ఇవి రాగులు నానబెట్టుకున్న 2 రోజులు నానబెట్టుకున్న తర్వాత ఒక బట్టలు వేసి మూట కట్టి పెట్టిన. మూట కట్టి ఇదే గిన్నెలో పెట్టేసి మూత పెట్టిన. ఇంత మంచిగా వచ్చినాయి ప్రౌడ్స్. ఇవి ఎండబెట్టి పిండి పట్టుకొని నేను రాగి మాల్ట్ అట్లనైనా తాగొచ్చు. రాగి మాల్ట్ లేక నీళ్ళల్లో వేసుకొని, నేనైతే ఉప్పు వేసుకొని తాగుతాను. మీరు మీ ఇష్టము, ఏదైనా వేసుకొని తాగొచ్చు. చక్కెర, బెల్లం ఏదైనా వేసుకొని తాగొచ్చు. ఎందుకంటే హెల్దీ, ఒంటికి మంచిది. చాలా ప్రౌడ్స్ తినాలి అని చాలామంది ఆరాట పడుతుంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. నేను ఎప్పుడు చేసుకొని తాగుతాను. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా చేసి కొద్దిగా ఆరిన తర్వాత వేయించుకోవాలి, దూరగా వేయించుకొని చాక్లెట్, కోకో పౌడర్, చక్కెర, కొద్దిగా బటర్ ఇవన్నీ కలిపి ముద్దలు చేసి పెట్టి చాక్లెట్లు అని కూడా పిల్లలకి తినిపించవచ్చు చాక్లెట్ రూపంలో. ఎందుకంటే మనం రాగి మాల్ట్ అంటే రాగులు అంటే తినరు కదా, అందుకని చాక్లెట్ మోడల్గా కూడా చేసి తినబెట్టవచ్చు. చిన్నపిల్లలకి, తినని వాళ్ళకి, పెద్దోళ్ళకి కూడా హెల్త్కి మంచిది చాలా. నేనైతే ఉప్పు వేసుకొని మాల్ట్ కాసుకొని తాగుతాను, కానీ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అలా పెట్టేది నేను. అందుకని మీకు యూజ్ అవుతుందని, పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కువ చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా చేసి పెట్టుకోండి, చాలా మంచిది. పిల్లలకి తినిపిస్తే ఒంటికి మంచిది కదా, అందుకని చెప్తున్నాను. ఇంకా కొన్ని ఏమో ముందు నేను వేసి పెట్టుకున్నాను, ఇవి ఆరిపోయినాయి. కొద్దిగా వేయించుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేక ఇట్లనే కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం ఈ ప్రౌడ్స్ వచ్చినాయి కనుక తీపి కూడా వస్తుంది, ఈ పిండిలో తీయగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పాలల్లో కూడా వేసి తాపొచ్చు. కొంచెం చాక్లెట్, కోకో పౌడర్ కలపాలి ఈ పిండిలో. కోకో పౌడర్ కలిపి చాక్లెట్ పాలని ఇవ్వచ్చు పిల్లలకి కూడా, చిన్నపిల్లలకి కూడా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు కూడా, పెద్దోళ్ళు కూడా తాగొచ్చు, తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇలా ప్రౌడ్స్ తెప్పించుకొని తాగండి, చాలా మంచిది. మేమైతే అంబలి అంటామండి. రాగి మాల్ట్ అని ఇప్పుడు ఫ్యాషన్గా పేరు, కానీ మేమైతే అంబలి అంటాము. అంబలి కాసుకొనికే నేనైతే ఇట్లా ప్రౌడ్స్ తెచ్చి ఎండబెట్టుకుంటాను, వేయించుకుంటాను. ఇవైతే ఫుల్ ఎండిపోయినాయి ఎండకెందుకో బాగా. కొద్దిగా ఆరబెట్టుకొని కూడా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మీ ఇష్టము, చాలా ఒంటికి మంచిది. ఇవి చిన్నపిల్లలకు పెట్టుకోవచ్చు, పెద్దోళ్ళు తాగొచ్చు, ఎవరైనా తినొచ్చు. ముసలి వాళ్ళకు పెట్టవచ్చు, పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళకు. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇలా ప్రౌడ్స్ తెచ్చుకొని చేసుకొని చూడండి, చాలా మంచిది. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది తాగితే చాలా మంచిది ఒంటికి. సల్వా, చాలా పొట్ట నిండు ఉంటుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్కి ఇదే తాగొచ్చు, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ పెట్టండి. నచ్చిన వాళ్ళు మీ వాళ్ళకి, మీ పిల్లలకి, మీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా నా వీడియో. ఇది చాలా యూజ్ వస్తుందండి, హెల్త్ పరంగా చాలా యూజ్ అవుతుంది. ఇది అందరికీ చెప్పండి, షేర్ చేయండి, మీ వాళ్ళకంతా షేర్ చేసుకోండి. హెల్త్ కోసం చాలా మంచిది కదా, షేర్ చేయండి తప్పకుండా. ఓకేనా? ఓకే అండి, బాయ్.